Hi students, I am K. Dhanlashmi working as lecturer in SKHD Mahila Kalashala. I am dealing paper 3 modern organic synthesis in this semester. Last semester also I am dealing the same paper. This is the syllabus of modern organic synthesis. We have 4 units. In unit 1 we learn about organosilanes. Unit 2 there is an oxidation concept, and unit 3 we learn about reduction, and unit 4 retrosynthetic analysis. First of all, I am starting unit 3, that is reduction. Generally this is the unit 3 syllabus. We have catalytic reductions. Catalytic reductions means homogeneous and heterogeneous reductions. Second path, reduction by using electrophilic nucleophilic metal hydrates, and third concept was reduction by using electrophilic metal hydrates. Fourth one, reductions by dissolving metals. Last one, reductions by using diamide, and Wolff-Kishner reductions by using tri-N-butyl tin hydrate. First of all, I discuss about what is meant by reduction and different examples involved in reduction. Generally, addition of hydrogen or removal of oxygen is called reduction. For example, in lower classes we also know gain of electrons is also reduction, but in organic classes we only remember addition of hydrogen and removal of oxygen is reduction. సో మీరు ఈ రిడక్షన్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ముందు ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో నేర్చుకుంటారు కదా. డెఫినేషన్స్ ఆఫ్ రిడక్షన్స్కి వచ్చేసరికి ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కానీ ఇక్కడ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాన్సెప్ట్ అనే దాన్ని మనం ఎక్కువగా యూస్ చేయం. ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్స్లో ఓన్లీ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ని ఎక్కువగా యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ కాన్సెప్ట్ని ఈ సైక్లోహెక్సనోన్కి అప్లై చేస్తే కనుక మీకు ఆల్రెడీ క్లెమెన్సన్ రిడక్షన్ ఇంటర్మీడియట్ నుంచి మీరు చదువుకునే ఉంటారు. క్లెమెన్సన్ రిడక్షన్ వచ్చేసరికి జింక్ అమాల్గమ్ ప్రజెన్స్లో చేస్తాం. సో క్లెమెన్సన్ రిడక్షన్కి ఎప్పుడు కూడా మనకి ఆల్డిహైడ్ కార్బొనైల్ కాంపౌండ్ ఎప్పుడు కూడా హైడ్రోకార్బన్స్గా రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక C+O కాస్త CH2గా రెడ్యూస్ అయింది, దట్ ఈస్ హైడ్రోకార్బన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రిడక్షన్ రియాక్షన్. అలానే నైట్రైల్స్ RC∏N నైట్రైల్స్ని తీసుకొని దాన్ని కూడా మనం కెటలైటిక్ హైడ్రోజనేషన్, అది ఏ హైడ్రోజనేషన్ అయినా అవ్వచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ కెటలైటిక్ హైడ్రోజనేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మనకి యారో మీద దాంతో రిప్రజెంట్ చేసాం. కెటలైటిక్ హైడ్రోజనేషన్ జరిగితే కనుక సపోజ్ ఇక్కడ C∏N ఉంది కదమ్మా, అందులో ఒక బాండ్ని మనం రెడ్యూస్ చేస్తున్నామంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ చేస్తాం. సో ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ యాడ్ అవుతుంది, ఈ నైట్రోజన్ దగ్గర ఒక హైడ్రోజన్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఒక బాండ్ రెడ్యూస్ అయిందంటే 3 బాండ్స్ నుంచి నెక్స్ట్ ఇంకో 2 బాండ్స్ ఉంటాయి. అగైన్ ఇంకొక బాండ్ని కూడా మనం రెడ్యూస్ చేస్తే వీక్గా ఉండే బాండ్స్ ఎప్పుడు కూడా ఈజీగా బ్రేక్ అయిపోతాయి కనుక మనకి రిడక్షన్లో ఆ బాండ్సే ఈజీగా పార్టిసిపేట్ చేస్తాయి. ఇప్పుడు కంపేర్ టు పై బాండ్ అండ్ సిగ్మా బాండ్ విచ్ ఈజ్ వీక్ బాండ్, పై బాండ్ ఈజ్ ఏ వీక్ బాండ్. సో ఇక్కడ 3 ట్రిపుల్ బాండ్స్లో ఒకటి వచ్చేసరికి సిగ్మా బాండ్, రిమైనింగ్ 2 ఆర్ పై బాండ్స్. అందుకే ఆ రిమైనింగ్ 2 బాండ్స్ కూడా మనకి హైడ్రోజనేషన్లో దట్ ఈజ్ రిడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఓన్లీ సింగిల్ బాండ్ మాత్రమే మిగిలింది. రిమైనింగ్ 2 బాండ్స్ కూడా మనకి రెడ్యూస్ అయిపోయాయి. సో అలా చూస్తే కనుక 2 టైమ్స్ మనం రిడక్షన్ చేస్తున్నాం కనుక కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి, నైట్రోజన్ దగ్గర 2 హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి. ఫైనల్లీ వీ గెట్ RCH2NH2. ఎప్పుడైనా కానీ రిడక్షన్ జరిగినప్పుడు మనం ఏ ఏజెంట్స్ని అయితే యూస్ చేస్తామో వాటిని రెడ్యూసింగ్ ఏజెంట్స్ అని చెప్తాం. ఓకే, జనరల్గా ఈ రెడ్యూసింగ్ ఏజెంట్స్ నెక్స్ట్ మీకు యూనిట్ 2 ఆక్సిడేషన్ కాన్సెప్ట్ కూడా ఉందని చెప్పాం కదమ్మా.
ఈ ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్స్లో ఈ రిడక్షన్ ఆక్సిడేషన్ ప్లేస్ మేజర్ రోల్. మీరు ఏ రియాక్షన్స్ చూసినా కానీ ఎక్కడో చోట ఇవి ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాయి. సో మీరు బాగా నేర్చుకోవాలి ఈ కాన్సెప్ట్స్ని. దట్ ఈజ్ మిగిలినవి నేర్చుకోవద్దని కాదు, కానీ ఇవి కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, ఈ రిడక్షన్ కాన్సెప్ట్ని మనం హైడ్రోజనేషన్ అని కూడా అనొచ్చు. హైడ్రోజనేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్. సో హైడ్రోజనేషన్ గురించి మాట్లాడినప్పుడు సపోజ్ మనం ఆల్కీన్కి హైడ్రోజనేషన్ చేస్తే, దట్ ఈజ్ ఆల్కీన్కి మనం హైడ్రోజన్ యాడ్ చేస్తే, హైడ్రోజన్ మీన్స్ ఇక్కడ H2 అని తీసుకోవాలి. హైడ్రోజన్ గ్యాస్ని యాడ్ చేస్తున్నాం, H2ని యాడ్ చేస్తే. సో ఆల్కీన్ అంటే ఏముంటుంది, ఒక డబల్ బాండ్ ఉంటుంది, డబల్ బాండ్ C ఉంటుంది. సో 1 ఈజ్ పై బాండ్, 1 ఈజ్ సిగ్మా బాండ్. సో ఇప్పుడే చెప్పాను కదా, పై బాండ్ ఈజ్ వీక్ బాండ్ కంపేర్ టు సిగ్మా బాండ్. సో ఈజీగా అది బ్రేక్ అయ్యి మనకి ఆల్కీన్ కన్వర్ట్స్ ఇంటూ ఆల్కేన్. ఈ హైడ్రోజనేషన్ ఆర్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ large number of metallic catalyst or addition of hydrogen. ఈ మెటాలిక్ క్యాటలిస్ట్ ప్లేస్లోనే ప్రజెన్స్లోనే మనకి హైడ్రోజనేషన్ ఎక్కువగా చూస్తాం. అదర్వైజ్ ఇంకా సమ్ ఆఫ్ ది రియేజెంట్స్ కూడా యూస్ చేస్తాం ఈ రిడక్షన్ ప్రాసెస్కి. వాటినే మనం రెడ్యూసింగ్ ఏజెంట్స్ అని చెప్తాం. అవి ఫర్దర్గా ఏమేమి ఉన్నాయో మీకు నెక్స్ట్ క్లాసెస్లో అర్థమవుతాయి. ఇప్పుడు వచ్చేసరికి మీకు మెటాలిక్ క్యాటలిస్ట్ల ప్రజెన్స్లోనే మనకి హైడ్రోజనేషన్ ఎక్కువగా జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఆల్కీన్ కన్వర్ట్స్ ఇంటూ ఆల్కీన్. జనరల్గా దీన్ని ఏమని చెప్పుకున్నాం, హైడ్రోజనేషన్ అని చెప్పుకున్నాం కదా. హైడ్రోజనేషన్ ఈజ్ మెయిన్లీ 2 types, హోమోజీనియస్ హైడ్రోజనేషన్, హెట్రోజీనియస్ హైడ్రోజనేషన్. అసలు ఆ నేమ్ ఎందుకు వచ్చిందో కూడా అర్థమవుతుంది మీకు ఫర్దర్గా. సో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అట్ అన్సాచురేషన్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ ఈజ్ కాల్డ్ క్యాటలైటిక్ హైడ్రోజనేషన్. మీకు ఆల్రెడీ క్యాటలిస్ట్ గురించి తెలుసు కదమ్మా. క్యాటలిస్ట్ అనేది రియాక్షన్లో ఇన్వాల్వ్ కాదు, కానీ రియాక్షన్ యొక్క రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో అదే క్యాటలిస్ట్ని మనం హైడ్రోజనేషన్ ప్రాసెస్లో యూస్ చేస్తే దాన్ని క్యాటలైటిక్ హైడ్రోజనేషన్ అంటాం. సో ఈ క్యాటలైటిక్ హైడ్రోజనేషన్లో ఏం జరుగుతుందంటే ఆల్ టైప్స్ ఆఫ్ అన్సాచురేటెడ్ గ్రూప్స్ రెడ్యూస్ అవుతాయి ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఈ హైడ్రోజన్ గ్యాస్ యూస్ చేయడం వల్ల ఆల్ టైప్ ఆఫ్ అన్సాచురేటెడ్ గ్రూప్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్సాచురేటెడ్ గ్రూప్స్ అంటే ఏమని చెప్పుకోవచ్చు, అన్సాచురేటెడ్ గ్రూప్స్ అంటే C, డబల్ బాండ్ C, ఏదైనా డబల్ బాండెడ్ గ్రూప్స్ కానీ ట్రిపుల్ బాండెడ్ గ్రూప్స్ కానీ ప్రజెంట్ అయి ఉంటే ఏదైనా మాలిక్యూల్లో దాన్ని అన్సాచురేటెడ్ మాలిక్యూల్ అని చెప్తాం. ఆ గ్రూప్స్ని అన్సాచురేటెడ్ గ్రూప్స్ అని చెప్తాం. సో వాటికి ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి C ట్రిపుల్ బాండ్ C ఆర్ C డబల్ బాండ్ C డబల్ బాండ్ O, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్సాచురేటెడ్ గ్రూప్స్. మనం ఈ హైడ్రోజనేషన్ చేసినప్పుడు అది హోమోలైటిక్ హైడ్రోజనేషన్ అయినా హెట్రోలైటిక్ హైడ్రోజనేషన్ అయినా ఈ అన్సాచురేటెడ్ గ్రూప్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఓకే, ఈ అన్సాచురేటెడ్ గ్రూప్సే కాకుండా కొన్ని కేసెస్లో అన్సాచురేషన్ లేకపోయినా కొన్ని గ్రూప్స్ రెడ్యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కార్బన్కి హ్యాలైడ్కి బాండ్ ఉంది, ఇక్కడ అన్సాచురేషన్ ఏమీ లేదు. మీకు డౌట్ రావచ్చు, బెంజిన్లో 3 డబల్ బాండ్స్ ఉన్నాయి కదా, అవి అన్సాచురేటెడ్ గ్రూప్సే కదా అని డౌట్ రావచ్చు. కానీ మనకి ఎప్పుడూ కూడా బెంజిన్ ఎప్పుడో కానీ రెడ్యూస్ అవ్వదు. చాలా లెస్ కండిషన్స్లో, మైనర్ కండిషన్స్లో మాత్రమే, చాలా తక్కువ కేసెస్లో మాత్రమే అది రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే బెంజిన్ ఈజ్ ఏ స్టేబుల్ కాంపౌండ్, దట్స్ వై ఇట్ కాంట్ రెడ్యూస్డ్ బై సింపుల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. మనం ఏదైనా స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ని యూస్ చేసినప్పుడు మాత్రమే బెంజిన్ లైక్ గ్రూప్స్ రెడ్యూస్ అవుతాయి. ఎందుకంటే దానికి స్టెబిలిటీ ఎక్కువ, బికాజ్ దట్ బెంజిన్ ఇన్వాల్వ్స్ ఇన్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్. అందువల్ల దాన్ని ఈజీగా బ్రేక్ చేయలేం, దానిలో ఉండే డబల్ బాండ్స్ని. ఓకే, ఇప్పుడు మనం ఈ మాలిక్యూల్కి హైడ్రోజనేషన్ అప్లై చేస్తే ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్, ఈ కార్బన్ అలానే హ్యాలైడ్ గ్రూప్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, బ్రేక్ అయినప్పుడు ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ అవుతుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ అయ్యి HBr కింద ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ CH2 ఉంది, వేరే హైడ్రోజనేషన్ ప్రాసెస్ ద్వారా యాడ్ అయితే ఫైనల్లీ వీ గెట్ CH3. సో ఫైనల్గా మీరు ఏం చెప్పొచ్చు, నాట్ ఓన్లీ అన్సాచురేటెడ్ గ్రూప్స్, in some cases saturated groups also reduced by H2. ఓకే, అసలు జనరల్గా హైడ్రోజనేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇలా జరుగుతుంది, మనం ఏదైనా మాలిక్యూల్ని తీసుకుందాం,
నెక్స్ట్ అనదర్ మాలిక్యూల్ తీసుకుందాం. అనదర్ మాలిక్యూల్ ఎడిషనల్లో జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ వచ్చేసరికి రెండింటికి మధ్య రియాక్షన్ జరిగి రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. ఫోర్త్ వచ్చేసరికి మాలిక్యూల్ బ్రేక్ అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది రియాక్టెంట్, మనం ఏది రియాక్టెంట్ అయితే తీసుకుంటున్నామో ఆ రియాక్టెంట్ క్యాటలిస్ట్ యొక్క సర్ఫేస్ మీద అడ్జార్బ్ చేయబడుతుంది. అడ్జార్బ్ అంటే మనకి సర్ఫేస్ మీద ప్రజెంట్ అయి ఉంటుంది అంతే. ఇక్కడ క్యాటలిస్ట్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, రియాక్షన్ యొక్క రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు, ఓన్లీ రియాక్షన్లో దాని యొక్క క్యాటలైటిక్ సర్ఫేస్ మీద మనకి యూస్ చేసే రియాక్టెంట్స్ అడ్జార్బ్ అవడానికి మాత్రమే మనకి క్యాటలిస్ట్ యూజ్ అవుతుంది. అలా ఫస్ట్ కేసుకి వచ్చేసరికి అడ్జార్ప్షన్ జరుగుతుంది. మనం ఏదైతే రియాక్టెంట్ తీసుకుంటున్నామో ఆ రియాక్టెంట్ వచ్చేసరికి క్యాటలిస్ట్ మీద అడ్జార్ప్షన్ జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మనం సెకండ్ మాలిక్యూల్ ఏదైతే తీసుకుంటున్నామో అది కూడా క్యాటలిస్ట్ మీద అడ్జార్బ్ చేయబడుతుంది. అంటే ఏంటి, మనకి ఫైనల్గా ఏం చెప్పుకోవచ్చు, ఫస్ట్ ఒక మాలిక్యూల్ తీసుకుందాం, సెకండ్ ఇంకొక మాలిక్యులర్ రియాక్టెంట్ తీసుకుందాం. ఆ రెండింటికి రియాక్షన్ జరుగుతుంది పార్షియల్గా. ఎలా జరుగుతుంది అంటే ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్. ఫస్ట్ రియాక్షన్ క్యాటలిస్ట్ మీద అడ్జార్బ్ అవుతుంది, సెకండ్ రియాక్టెంట్ కూడా క్యాటలిస్ట్ మీద అడ్జార్బ్ అవుతుంది. అంటే ఫైనల్గా మనకి రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. ఫస్ట్ తీసుకున్న మాలిక్యూల్కి సెకండ్ తీసుకున్న మాలిక్యూల్కి రెండు కూడా క్యాటలిస్ట్ మీదే అడ్జార్బ్ చేయబడుతున్నాయి. సో రెండింటికి మనకి రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. థర్డ్ కేసుకి వచ్చేసరికి రీఅరేంజ్మెంట్ మీన్స్ అక్కడ రియాక్షన్ జరుగుతుంది ఫస్ట్కి సెకండ్కి బై యూజింగ్ క్యాటలిస్ట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్కి వచ్చేసరికి ఫోర్త్ది మనకి ప్రొడక్ట్ ఫార్మేషన్ జరగాలి. ఏం జరుగుతుందంటే ఫస్ట్ సెకండ్ ఆల్రెడీ రియాక్షన్ జరిగింది కదా. ఎలా మీకు ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసరికి దీంతో రియాక్ట్ అయింది, సెకండ్ వచ్చేసరికి దీంతో రియాక్ట్ అయింది. సో ఫైనల్గా మనకి ఫోర్త్ స్టెప్కి వచ్చేసరికి దీని యొక్క ఎలిమినేషన్ జరగాలి. ఎందుకంటే క్యాటలిస్ట్ యొక్క మేజర్ రోల్ అదే కదా, రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు కానీ రియాక్షన్ యొక్క రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇది ఎలిమినేట్ అవ్వాలి, ఎందుకంటే క్యాటలిస్ట్ ఎప్పుడు రీజనరేట్ అవుతుంది రియాక్షన్లో. మనం యూస్ చేస్తాం ఫస్ట్, ఫైనల్గా ఎలిమినేట్ అయిపోతుంది, రీజనరేట్ అయిపోతుంది. సో ఫస్ట్ దీంతో దీనికి రియాక్షన్ జరుగుతుంది, సెకండ్ స్టెప్లో దీంతో దీనికి రియాక్షన్ జరుగుతుంది, థర్డ్ స్టెప్లో దీనికి కూడా రీఅరేంజ్మెంట్ జరిగి సమ్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి రెండింటికి. ఫోర్త్ స్టెప్లో ఇది ఎలిమినేట్ అయిపోయి ఈ రెండింటికి బాండ్ డిసోసియేషన్ జరిగి మనకి ఫైనల్గా ఎలా ఫార్మేషన్ జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 4 స్టెప్స్ జనరల్గా ఏ హైడ్రోజనేషన్ ప్రాసెస్లోనైనా, దట్ ఈజ్ ఏ క్యాటలైటిక్ హైడ్రోజనేషన్ ప్రాసెస్లోనైనా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇప్పుడు మీకు ఈ క్యాటలైటిక్ హైడ్రోజనేషన్ 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ ఈజ్ హోమోజీనియస్, సెకండ్ వన్ ఈజ్ హెట్రోజీనియస్. ఫస్ట్ హెట్రోజీనియస్ కెటాలసిస్ గురించి మాట్లాడుకుందాం. ఈ కెటాలసిస్ ఆర్ హైడ్రోజనేషన్ బోత్ ఆర్ సేమ్. మనం హైడ్రోజీనియస్ కెటాలసిస్ అనొచ్చు, లేకపోతే హైడ్రోజనేషన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడే కెటాలసిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూసారు కదా. ఈ క్యాటలైటిక్ హైడ్రోజన్కి వచ్చేసరికి దిస్ ఈజ్ ది మోస్ట్ కన్వీనియంట్ మెథడ్ ఫర్ ఆర్గానిక్ కాంపౌండ్ సింథసిస్. ఈ మెథడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే మనం తీసుకునే రియాక్టెంట్ ఆర్ సబ్స్ట్రేట్, ఇప్పుడు ఆల్రెడీ మీకు మెకానిజం చూపించాను కదా డయాగ్రమాటిక్గా, దాన్నే ఎబ్రివేషన్లో చెప్దాం. ద సబ్స్ట్రేట్ విత్ ఏ క్యాటలిస్ట్ ఇన్ ఏ సూటబుల్ సాల్వెంట్ ఇన్ అట్మాస్ఫియర్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే, ఫస్ట్ మనం తీసుకున్న సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో ఆ సబ్స్ట్రేట్ క్యాటలిస్ట్తో రియాక్ట్ అవుతుంది. ఆ క్యాటలిస్ట్తో రియాక్ట్ అయిన సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో అది అట్మాస్ఫియరిక్ హైడ్రోజన్ ఈజ్ నథింగ్ బట్ H2తో రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఫైనల్గా ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఫస్ట్ కేసులో సబ్స్ట్రేట్ క్యాటలిస్ట్ రెండు రియాక్ట్ అవుతాయి. మీకు డౌట్ రావచ్చు, సబ్స్ట్రేట్ క్యాటలిస్ట్ ఎలా రియాక్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనకి అక్కడ మనం ఒక ప్రాపర్ సాల్వెంట్ని యూస్ చేయాలి, క్యాటలిస్ట్ని సబ్స్ట్రేట్ని మిక్స్ చేయడం కోసం. ఒక ప్రాపర్ సాల్వెంట్ని యూస్ చేస్తే కనుక రెండు మిక్స్ అవుతాయి. నెక్స్ట్ మిక్స్ అయ్యాక దానికి మనం అట్మాస్ఫియరిక్ హైడ్రోజన్ దట్ ఈజ్ H2ని యాడ్ చేస్తాం. H2ని యాడ్ చేశాక మనకి ఫర్దర్గా ఈ క్యాటలిస్ట్ అనేది రియాక్షన్లో ఇన్వాల్వ్ కాదు కదా, రీజనరేట్ అయిపోతుంది. ఎలా రీజనరేట్ అవుతుంది అంటే కనుక ఫిల్ట్రేషన్ చేయాలి. ఫిల్ట్రేషన్ చేస్తే ఒక సాలిడ్లా ఫామ్ అయిపోతుంది మనకి రియాక్షన్ ఫైనల్ అయిపోయాక, రియాక్షన్ కంప్లీట్ అయ్యాక. సో దాని నుంచి మనం ఫైనల్గా ప్రొడక్ట్ అనేది ఈ క్యాటలిస్ట్ ఫిల్ట్రేషన్ ద్వారా పొందొచ్చు.
ఇక్కడ మనకి కెటలైటిక్ హైడ్రోజనేషన్ జరగడానికి సమ్ మెటల్స్ యూస్ చేస్తాం, మెటల్ ఆక్సైడ్స్ యూస్ చేస్తాం, కొన్ని కెటలిస్టులు కూడా యూస్ చేస్తాం. ఆ కెటలిస్టులకి కొన్ని నేమ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మెటల్స్ కూడా యూస్ చేస్తాం. పల్లాడియం, ప్లాటినం, నికెల్, ఫెర్రస్, రోడియం, రుథేనియం అలా. మెటల్ ఆక్సైడ్కి వచ్చేసరికి ప్లాటినం డయాక్సైడ్ P2O2 ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ACOH ethyl alcohol ఎస్టిక్ యాసిడ్ ప్రజెన్స్లో యూస్ చేస్తాం, దట్ ఈస్ ఆడమ్స్ క్యాటలిస్ట్. అలానే కాపర్, క్రోమియం ఆక్సైడ్స్ని కూడా యూస్ చేస్తాం. నెక్స్ట్ లిండ్లాస్ క్యాటలిస్ట్ అండ్ రాణి నికెల్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది కెటలైటిక్ హైడ్రోజనేషన్ ప్రాసెస్లో యూస్ చేసే రియేజెంట్స్. ఓకే, వీటి యొక్క ప్రిపరేషన్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడమ్స్ క్యాటలిస్ట్ ప్రిపరేషన్ చూస్తే ప్లాటినం మెటల్ కెన్ బి ప్రిపేర్డ్ బై, ఇక్కడ మనం ప్లాటినం ఆక్సైడ్ యూస్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఇది ఎలా ప్రిపేర్ చేస్తామంటే ద రిడక్షన్ ఆఫ్ మెటల్ సాల్ట్స్ విత్ సోడియం బోరోహైడ్రేట్ ఆర్ ట్రయాల్కైల్ సిలేన్. మనం ప్లాటినం మెటల్తో మెటల్ సాల్ట్స్, ఇక్కడ మెటల్ సాల్ట్స్ మీన్స్ ప్లాటినం, సోడియం బోరోహైడ్రేట్ అండ్ ట్రయాల్కైల్ సిలేన్, ఈ మూడింటిని రియాక్ట్ చేస్తే మనకి ఆడమ్స్ క్యాటలిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లిండ్లాస్ క్యాటలిస్ట్. పల్లాడియం క్యాటలిస్ట్ ఆర్ అబ్టైన్డ్ బై పల్లాడియం క్లోరైడ్ అండ్ సోడియం బోరోహైడ్రేట్. ఓకే, పల్లాడియం సపోర్టెడ్ క్యాటలిస్ట్ కామన్లీ, ఇప్పుడు మనం లిండ్లాస్ క్యాటలిస్ట్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పుకున్నాం. లిండ్లాస్ క్యాటలిస్ట్ ఏమని చెప్పుకున్నాము, పల్లాడియం ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్. కొన్ని కేసెస్లో మనం కాల్షియం కార్బోనేట్ని కూడా యూస్ చేయొచ్చు. సో పల్లాడియం సపోర్ట్స్ by using barium sulfate or calcium carbonate. Next, ఇదే palladium in the presence of barium sulfate in quinoline తీసుకుంటే కనుక మనం దాన్ని రోజ్మెన్ రిడక్షన్ అని చెప్తాం. అక్కడికి వచ్చేసరికి ఎసైల్ క్లోరైడ్ రెడ్యూస్డ్ ఇంటూ కార్బొనైల్ కాంపౌండ్. ఓకే, అంటే మీకు ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే కనుక అన్నిటిలోనూ హైడ్రోజనేషన్ ప్రాసెస్నే జరుగుతుంది, కానీ కొన్ని కేసెస్లో మనకి సమ్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అదర్ ఫంక్షనల్ గ్రూప్ బై యూజింగ్ పర్టిక్యులర్ రెడ్యూసింగ్ ఏజెంట్. అన్ని రెడ్యూసింగ్ ఏజెంట్స్తోనే అవి రెడ్యూస్ అవ్వు, కానీ పర్టిక్యులర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ యూస్ చేసినప్పుడు మాత్రం అవి అలానే రెడ్యూస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కాపర్ క్రోమేట్ యూస్ చేస్తే కనుక అది ఎలా ప్రిపేర్ చేస్తామంటే అది వచ్చేసరికి హై టెంపరేచర్ దగ్గర ప్రిపేర్ చేస్తాం. థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ కాపర్ అమోనియం క్రోమేట్ని థర్మల్ డికంపోజిషన్ చేస్తే కనుక కాపర్ క్రోమేట్ ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి థర్మల్ డికంపోజిషన్ మీన్స్ హై టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేయాలి, దట్ ఈస్ 100 to 200 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ ప్రెజర్ వచ్చేసరికి 200 to 300 అట్మాస్ఫియర్. నెక్స్ట్ రాణి నికెల్ వచ్చేసరికి ఈ రాణి నికెల్ వచ్చేసరికి రాణిస్ ప్రాసెస్ ద్వారా ప్రిపేర్ చేస్తాం. In this process, an alloy contains 50% of nickel and 50% of aluminum. ఈ 50-50 ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 50-50 తీసుకొని వాటిని యాక్వస్ NaOHతో at 50 to 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేస్తాం. ఆ ప్రాసెస్లో అల్యూమినియం డిజాల్వ్ అవుతుంది. నెక్స్ట్ నికెల్ అనేది లెఫ్ట్ అయిపోతుంది. లెఫ్ట్ అయ్యి మనకి ఆ నికెల్ మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే వెరీ ఫైన్ పార్టికల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ వెరీ ఫైన్ పార్టికల్స్ని మనం ఎలా పొందొచ్చు అంటే ఫిల్టర్ చేసి నెక్స్ట్ వాష్ చేస్తే రిపీటెడ్గా మనకి ఫైనల్గా వాటర్తో కూడా వాష్ చేశాక ఫైనలీ నికెల్ అనేది అప్టైన్ అవుతుంది. ఆ ఫైనలీ నికెల్ని మనం రాణి నికెల్ ప్రాసెస్లో యూస్ చేస్తాం. ఓకే, ఇప్పటివరకు మీరు సమ్ ఆఫ్ ది రెడ్యూసింగ్ ఏజెంట్స్ని చూసారు కదా హైడ్రోజనేషన్ ప్రాసెస్లో, దట్ ఈజ్ హెట్రోజీనియస్ హైడ్రోజనేషన్ ప్రాసెస్లో. ఇప్పుడు అవి ఫంక్షనల్ గ్రూప్స్ని ఎలా రిడ్యూస్ చేస్తాయో చూద్దాం. దట్ ఈజ్ సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ హెట్రోజీనియస్ హైడ్రోజనేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిడక్షన్ ఆఫ్ ఆల్కీన్స్. ఓకే, రిడక్షన్ ఆఫ్ ఆల్కీన్స్ని చూస్తే ఆల్కీన్స్ని తీసుకుంటే అవి ఎలా రిడ్యూస్ అవుతాయో చూద్దాం. ద రిడక్షన్ ఆఫ్ ఆల్కీన్స్ takes place in the presence of palladium and platinum. In some cases, this process is also takes place by using Rani nickel. Okay. For example, cinnamyl alcohol తీసుకుందాం మనం. ఈ cinnamyl alcohol వచ్చేసరికి ఇక్కడ మీకు
డబల్ బాండ్ ప్రజెంట్ అయి ఉంది కదమ్మా. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్కీన్. రాణి నికెల్ ప్రజెన్స్లో ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ వచ్చేసరికి సాల్వెంట్. రాణి నికెల్ ప్రజెన్స్లో మనం దీన్ని రెడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ డబల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్గా రెడ్యూస్ అవుతుంది. దట్ ఈజ్ ఆల్కిన్ రెడ్యూస్ అయ్యింది. అలానే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఆల్కిన్ రెడ్యూస్ అయింది కదమ్మా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కూడా మీకు చూస్తే ఈ ఆల్కిన్ రెడ్యూస్ అవుద్ది, ఈ ఆల్కిన్ రెడ్యూస్ అవుద్ది అనిపిస్తుంది. కానీ రియాక్షన్లో ఇది ఒక్కటే రెడ్యూస్ అయింది. మనకి రింగ్లో ఉన్న ఆల్కీన్ దట్ ఈజ్ డబల్ బాండ్ రెడ్యూస్ కాలా. అది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం యూస్ చేసే రెడ్యూసింగ్ ఏజెంట్ మీద డిపెండ్ అవుతుంది. మనం కొన్ని రెడ్యూసింగ్ ఏజెంట్స్ని ఓన్లీ స్మాల్ పోర్షన్లో తీసుకుంటే అవి టోటల్గా ఆ ఫంక్షనల్ గ్రూప్లో ఏవైతే బాండ్స్ ఉన్నాయో అన్నిటినీ రెడ్యూస్ చేస్తాయి. కానీ కొన్ని రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఓన్లీ ఒక పార్ట్ని మాత్రమే రెడ్యూస్ చేస్తాయి. ఇక్కడ మనకి ప్లాటినం ఆక్సైడ్ దట్ ఈజ్ ఆడమ్స్ క్యాటలిస్ట్ అనేది దానికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అందుకే ఇక్కడ మనకి ఈ డబల్ బాండ్ మాత్రమే రెడ్యూస్ అయింది, ఇది రెడ్యూస్ కాలేదు. ఓకే, ఇక్కడ చూస్తే కనుక ఈ డబల్ బాండ్ రెండు రెడ్యూస్ అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈజీగా రెడ్యూస్ అవుతుంది ఈ బాండ్ కంపేర్డ్ టు దిస్ బాండ్. ఎందుకంటే ఇది రింగ్లో అడ్జస్ట్ అయి ఉంది, ఇక్కడికి వచ్చేసరికి రెండు ఫ్రీగా ఉన్నాయి. ఇది ఫ్రీగా ఉంది, ఇది ఫ్రీగా ఉంది. అందుకని మనకి ఫస్ట్ మోల్కి రెండు రెడ్యూస్ అవుతాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి కంపేర్డ్ టు దిస్ డబల్ బాండ్ బ్రేకేజ్ అనేది చాలా టఫ్, అందువల్ల ఇది రెడ్యూస్ కాదు. ఓకే, ఇంకో డౌట్ ఏం రావచ్చు అంటే మీకు అన్ని చోట్ల ఒకే రెడ్యూసింగ్ ఏజెంట్ని ఎందుకు యూస్ చేయలేదు? మనకి రిడక్షన్ జరగాలి, రిడక్షన్ ఆఫ్ ఆల్కిన్స్ జరగాలి. అదే రెడ్యూసింగ్ ఏజెంట్ యూస్ చేసినా కానీ ఫైనల్గా రిడక్షన్ ఆఫ్ ఆల్కిన్ టేక్స్ ప్లేస్ టు గివ్ ఆల్కేన్. డబల్ బాండ్ రెడ్యూస్ అవుతుంది. మనం యూస్ చేసే ఈ రెడ్యూసింగ్ ఏజెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ అవి ప్లే చేసే రోల్స్ మాత్రం సేమ్. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ ఆల్కేన్స్కి వచ్చేసరికి కెటలైటిక్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కేన్ గివ్స్ జడాల్కిన్ బై palladium in the presence of calcium carbonate. ఓకే, ఈ లిన్లాస్ క్యాటలిస్ట్ యూస్ చేస్తే కనుక దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ లిన్లాస్ క్యాటలిస్ట్ కదమ్మా, బేరియం సల్ఫేట్ ఆర్ కాల్షియం కార్బోనేట్. సో ఈ లిన్లాస్ క్యాటలిస్ట్ యూస్ చేస్తే కనుక ఆల్కేన్స్ని తీసుకున్నప్పుడు మనకి జడాల్కిన్స్ వస్తాయి మేజర్గా. ఓకే, ఈ ఆల్కిన్స్ కొన్ని కేసెస్లో వస్తాయి. ఈ ఆల్కిన్స్ జనరల్గా ఎప్పుడు వస్తాయంటే మీకు ఇందాక సిలబస్ చెప్పినప్పుడు చెప్పాను, బ్రిడ్జ్ రిడక్షన్ అని ఒక రియాక్షన్ వస్తుంది. బ్రిడ్జ్ రిడక్షన్, ఆ రిడక్షన్లో మనకి ఈ ఆల్కిన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ ఆల్కిన్స్ ఆర్ ట్రాన్స్ ఆల్కిన్స్, జెడ్ ఆల్కిన్స్ ఆర్ సిస్ ఆల్కిన్స్ వచ్చేసరికి లిన్లాస్ క్యాటలిస్ట్ రియాక్షన్లో ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ అరోమాటిక్ కాంపౌండ్. రిడక్షన్ ఆఫ్ అరోమాటిక్ కాంపౌండ్స్కి వచ్చేసరికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆడమ్స్ క్యాటలిస్ట్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి వేరే ఫంక్షనల్ గ్రూప్స్ ఏమీ లేవు. సో కన్ఫామ్గా బెంజిన్లో ఉన్న గ్రూప్సే రెడ్యూస్ అవ్వాలి. సో బెంజిన్లో ఉన్న 3 రింగ్స్ రెడ్యూస్ అయ్యి మనకి ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూసినా కానీ మీకు చూస్తే కనుక బెంజిన్లో ఉన్న 3 బాండ్స్ రెడ్యూస్ అయ్యాయి. ఎందుకంటే యాసిడ్ని ఇంక రెడ్యూస్ చేయడానికి ఏమీ లేదు, ఇక్కడ ఉన్న CH3 కూడా రెడ్యూస్ అవ్వడానికి ఏమీ లేదు. అందువల్ల బెంజిన్లో ఉన్న 3 బాండ్స్ 3 డబల్ బాండ్స్ రెడ్యూస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ చూసామనుకోండి. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్, మీరు ఇందాకే చెప్పాను, ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ అయినా యూస్ చేయొచ్చు. ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ యూస్ చేసినా కానీ అది ప్లే చేసే మేజర్ రోల్ వచ్చేసరికి రిడక్షన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఇంటూ అవి ఎలా రెడ్యూస్ అవుతాయో అలా రెడ్యూస్ చేయడమే. ఇప్పుడు కూడా ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఎలా రెడ్యూస్ అవుతాయి? ఆల్కహాల్స్గా రెడ్యూస్ అవుతాయి. ఆల్డిహైడ్స్ అయితే కనుక ప్రైమరీ ఆల్కహాల్స్, కీటోన్స్ అయితే కనుక సెకండరీ ఆల్కహాల్స్గా రెడ్యూస్ అవుతాయి. ఓకే, అందుకే ఇక్కడ మనం బోత్ కేసెస్లో ఆల్డిహైడ్స్ యూస్ చేసాం కనుక ఈ 2 కేసెస్లోనూ మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ నైట్రైల్స్, ఆక్సైమ్స్ అండ్ నైట్రో కాంపౌండ్స్ చూస్తే కనుక నైట్రల్స్కి వచ్చేసరికి RC3 కదమ్మా. ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఎనీ రెడ్యూసింగ్ ఏజెంట్ వీ గెట్ లైక్ దిస్. ఓకే, మీకు ఆల్రెడీ ఫస్ట్ డెఫినేషన్లోనే చెప్పుకున్నాం ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక CH CH అది ఎలా రెడ్యూస్ అయింది? ఇలా రెడ్యూస్ అయింది. ఇక్కడ NH2. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక
అన్ని ట్రిపుల్ బాండ్స్ అన్ని డబల్ బాండ్స్ రెడ్యూస్ అయ్యాయి. అన్ని డబల్ బాండ్స్ రెడ్యూస్ అయ్యి మనకి ఫైనల్గా ఈ కాంపౌండ్ ప్రజెంట్ అయింది. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ అమైడ్స్ టు ఇమిన్స్. ఓకే, ఇక్కడ చూస్తే కనుక ఎలా ఉందమ్మా, సి డబల్ బాండ్ OET ఎస్టర్ కదా. సో అందులో సి డబల్ బాండ్ O గ్రూప్ ఉంది. ఆ సి డబల్ బాండ్ O గ్రూప్ను మనం రెడ్యూస్ చేస్తే ఇలా ఆల్కహాల్గా ఫామ్ అవుతుంది. మీకు ఆల్రెడీ తెలిసింది, ఎస్టర్స్ అండర్గో రిడక్షన్ టు ఫామ్ ఆల్కహాల్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కాపర్ క్రోమైట్, మనకి ఇక్కడ యూస్ చేసే రెడ్యూసింగ్ ఏజెంట్ వచ్చేసరికి కాపర్ క్రోమైట్. మనం తీసుకున్న సబ్స్ట్రేట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. టెంపరేచర్ ప్రెజర్ని యూస్ చేస్తే నెక్స్ట్ ఇలా వచ్చింది. ఇక్కడ ఏమైంది, ఎస్టర్ కన్వర్ట్స్ ఇంటూ ఆల్కహాల్. ఓకే, ఎస్టర్ కన్వర్ట్స్ ఇంటూ ఆల్కహాల్. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా రిడక్షన్ చేస్తే కనుక డైమరైజేషన్ జరుగుతుంది. ఈ సబ్స్ట్రేట్ అనేది డైమరైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి మనకి ఈ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఈ సి డబల్ బాండ్ O అనేది ఎలా రెడ్యూస్ అవుతుంది, ఇక్కడ ఒక H2 ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక ఆక్సిజన్ దగ్గర H2 ఫామ్ అయ్యి H2Oగా ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం డైమరైజేషన్ కోసం వాటర్ ఎలిమినేషన్ కూడా జరుగుతుంది. ఓకే, ఇలాంటివి 2 మాలిక్యూల్స్ తీసుకుంటాం కదమ్మా. ఫస్ట్ మాలిక్యూల్ ఇది, నెక్స్ట్ ఇదే మాలిక్యూల్ని ఇక్కడ కూడా వేసుకొని రెండింటికి బాండ్ ఫార్మేషన్ జరగడం కోసం వాటర్ ఎలిమినేషన్ని అక్కడ మనం ఫామ్ అయ్యేలా చూస్తాం. అప్పుడు మనకి ఈ డైమర్ దట్ ఈజ్ ఈ ప్రోడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఎస్టర్ తీసుకుంటే ఆల్కహాల్ ఫార్మేషన్ జరిగింది. అదే రానినికెల్ తీసుకుంటే కనుక ఎస్టర్స్ అనేవి రెడ్యూస్ అవ్వవు ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ రానినికెల్. రానినికెల్తో ఎస్టర్స్ రెడ్యూస్ అవ్వవు, కానీ రానినికెల్ యూస్ చేస్తే రిడక్షన్ జరగాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే బెంజిన్లో ఉన్న 3 డబల్ బాండ్స్ రెడ్యూస్ అవుతాయి. ఓకే, ఎస్టర్ అలానే ఉంటుంది. సో మీకు డిఫరెంట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ యూస్ చేస్తే కనుక ప్రొడక్ట్స్లో కూడా వేరియేషన్ వస్తుంది. ఈ వేరియేషన్ని మీరు ఈ ఎగ్జాంపుల్తో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇందాక స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, నాట్ ఓన్లీ అన్సాచురేటెడ్ గ్రూప్స్, సాచురేటెడ్ గ్రూప్స్ ఆల్సో రెడ్యూస్డ్ బై సమ్ ఆఫ్ ది రెడ్యూసింగ్ ఏజెంట్స్ అని. సో ఇక్కడ మనకి ఇది సాచురేటెడ్ బాండ్ కదమ్మా, ఇది కూడా రెడ్యూస్ అయింది బై యూజింగ్ రానినికెల్. నెక్స్ట్ థయోఫైల్ యూస్ చేస్తే కనుక థయోఫైల్ రానినికెల్ యూస్ చేస్తే ఇది ఎలా బ్రేక్ అవుతుందంటే ఈ డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది, ఈ డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది, మనకి అది H2 గ్యాస్గా ఎలిమినేట్ అయిపోతుంది, రిమైనింగ్ ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, బ్యూటేన్. అలానే ఈ సబ్స్ట్రేట్స్కి వచ్చేసరికి ఈ సబ్స్ట్రేట్ చూడండి అమ్మ, రానినికెల్ యూస్ చేస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 డబల్ బాండ్స్ రెడ్యూస్ అయ్యి మనకి ఇలా ఫామ్ అయింది. ఎందుకంటే ఆల్కహాల్స్ని రెడ్యూస్ చేయలేం కదా, అందుకనే ఆల్కహాల్స్ రెడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి బెంజిన్లో ఉన్న 3 డబల్ బాండ్స్ రెడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ ఫర్దర్గా దీనికి ఆక్సిడేషన్ కాన్సెప్ట్ కూడా అప్లై చేస్తే ఈ ఆల్కహాల్ కాస్త సి డబల్ బాండ్ దట్ ఈస్ కార్బనైల్ కాంపౌండ్గా, ఇది సెకండరీ ఆల్కహాల్ కదమ్మా, సెకండరీ ఆల్కహాల్స్ అండ్ ఆక్సిడేషన్ గివ్స్ కీటోన్స్. ఓకే, మీరు ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే కనుక రానినికెల్ ఎప్పుడూ కూడా బెంజిన్ రింగ్ని బెంజిన్లో ఉండే డబుల్ బాండ్స్ని రెడ్యూస్ చేయడానికి ఎక్కువగా యూస్ చేస్తాం. ఇప్పుడు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఏదైతే మేజర్ రోల్ ప్లే చేస్తుందో దాన్నే అప్లై చేయాలి. అన్ని రెడ్యూసింగ్ ఏజెంట్స్ని ప్రతిదానికి అప్లై చేయవసరంలా, ఏదైతే మేజర్గా మనకి ఈల్డ్ని ఇస్తుందో దాన్నే ఎక్కువగా యూస్ చేస్తాం, ప్రాపర్గా యూస్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ హెట్రోజీనియస్ catalysis. థ్యాంక్ యూ.